మూవింగ్ ఆన్. తెలంగాణలో బిగ్గెస్ట్ పొలిటికల్ టర్న్ కవితకు బెయిల్. 164 రోజుల తర్వాత లిక్కర్ స్కామ్లో బెయిల్ రావడంతో ఇటు బీఆర్ఎస్ సంబరాల్లో ఉంది. పార్టీ మెయిన్ లీడర్స్ అంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు ఇదే బెయిల్పై బ్లేమ్ గేమ్ మొదలైంది. ఈ మొత్తం అప్డేట్ ఫుల్ అండ్ ఫైనల్లో ఇప్పుడు మనం డీటెయిల్గా చూడబోతున్నాం. మరో గంటలో తీహార్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు కవిత. రౌజ్ ఎవెన్యూ కోర్టుకు ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ కాపీ చేరినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ట్రయల్ కోర్టు నుంచి కవిత రిలీజ్ ఆర్డర్స్ రాబోతున్నాయి. ప్రొసీజర్స్ పూర్తయ్యేసరికి ఇంకో గంట నుంచి 2 గంటలు పట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆమెకు దాదాపు 164 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి, ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుమారు గంటన్నర పాటు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత విడుదలకు సంబంధించిన ప్రక్రియను లాయర్లు ప్రారంభించారు. ఇంకొద్దిసేపట్లో తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఈ రాత్రి ఢిల్లీలోనే ఉంటారు కవిత. రేపు కేటీఆర్, హరీష్ రావులతో కలిసి ఆమె హైదరాబాద్ రానున్నారు. ట్రయల్ కోర్టుకు షూరిటీ పత్రాలు కవిత తరపు లాయర్లు సమర్పిస్తారు. అనుకున్న సమయానికి ప్రక్రియ పూర్తయిపోతే రాత్రి 7 గంటలకల్లా కవిత విడుదలవుతారు. ఇక కవితకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు విచారణ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్లో స్వీట్లు తినిపించుకొని క్రాకర్స్ కాల్చారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఏమిటి పరిస్థితి? ఇంకెంతసేపట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు? ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసేసారా? సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఆ తర్వాత చేయాల్సిన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే బెయిల్లో అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో 2 పూచీకత్తులు, ఒక్కొక్కటి 10 లక్షల విలువైన పూచీకత్తును సమర్పించాలని చెప్పింది. సిబిఐ కేసులో ఒక పూచీకత్తు, అలాగే ఈడీ కేసులో ఒక పూచీకత్తు 10 లక్షల విలువతోటి చెరొక 10 లక్షలు. భర్త అనిల్ ఒక పూచీకత్తును సమర్పించగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆయన మరొక 10 లక్షల రూపాయలతోటి పూచీకత్తును సమర్పించారు. ఆ 2 సబ్మిట్ చేసిన తర్వాత రౌజ్ ఎవెన్యూ కోర్టు, అంటే ఈ సిబిఐ, ఈడీ కేసులను ట్రయల్ చేస్తున్న కోర్టు బెయిల్ రిలీజ్ ఆర్డర్ని జారీ చేసింది. ఆ రిలీజ్ ఆర్డర్ ఆల్రెడీ ఈ తిహార్ జైలుకి చేరుకుంది. ఇక ఆమెను విడుదల చేయడానికి తదుపరి ప్రక్రియ జైల్లో జరగాల్సిన తంతు ప్రస్తుతం పెండింగ్లో ఉందని చెప్పవచ్చు. ఒక గంటన్నరలోగా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. గతంలో సిసోడియాను విడుదల చేసినప్పుడు ఎలాగైతే సమయం పట్టిందో ఇప్పుడు కూడా దాదాపు అటు ఇటుగా 7-7:30 మధ్యలో కవిత విడుదల కావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆమెను ఎప్పుడు విడుదల చేస్తారా అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. తిహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడే అందరూ కవిత విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. విడుదలైన తర్వాత ఈ రాత్రికి ఆమె ఇక్కడే ఉంటారు అన్నది పార్టీ శ్రేణులు చెప్తున్న సమాచారం. అనంతరం రేపు ఉదయం 11-12 గంటల సమయంలో ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు మధ్యాహ్నం తర్వాత అన్నది మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా కవితకు బెయిల్ రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆమె కడిగిన ముత్యంలా కేసు నుంచి కూడా బయటపడతారు. ఇప్పుడు బెయిల్ అన్నది అందులో ఒక మొదటి స్టెప్ మాత్రమే అంటూ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఆమె పాత్ర మీద ఎటువంటి ఆధారాలు లేకపోయినా రాజకీయ కక్ష సాధింపుతోటే కవితను ఈ కేసులో ఇరికించారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. బట్ ఏదేమైనా సుప్రీంకోర్టులో తమకు లభించిన ఊరట పట్ల పార్టీ శ్రేణులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆమె పాత్ర లేదు అని ఒక అభిప్రాయానికి వచ్చేలాగానే ఉన్నాయి. కేసులో ఎవిడెన్సెస్ అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్, డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ అన్నవి పెద్దగా లేనప్పటికీ కూడా కేవలం కొంతమంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్ని, అవి కూడా అరెస్ట్ అయిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలాల్ని బేస్ చేసుకుని
కవిత పాత్ర చుట్టూ కథలు అల్లుకుంటూ వచ్చారు అన్నది వారు చేస్తున్న ఆరోపణ. బట్ ఏదేమైనా కవిత విడుదల కావడం ఖాయమైపోయింది. మరొక గంట ఈ ప్రాసెస్ పట్టొచ్చు. గంటన్నరలోగా కవిత ఈ జైలు జీవితం నుంచి విముక్తి పొందుతారు. ఆల్రైట్, థ్యాంక్ యూ మహాత్మా. అది పరిస్థితి.